శ్రీమన్మహాభారతము 404వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 5-6వ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షి ధర్మరాజును అనేక విధములుగా ప్రశ్నించిన తర్వాత ధర్మరాజు ప్రణమ్య పాదావభివాద్య తుష్టః రాజా బ్రవీన్నారదం దేవరూపం. ధర్మరాజు బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షి యొక్క మాటలు అన్నీ విని చాలా సంతోషముతోని ఆ నారద మహర్షుల వారి పాదాలపైన పడి నమస్కరించి మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ధర్మరాజు. ఓ నారద మహర్షి, ఓ దేవర్షి, మీరు ఏమేమి నాకు ఇప్పటి వరకు ఉపదేశము చేశారో నేను వాటన్నింటిని కూడా ఆచరిస్తాను. మీరు చేసినటువంటి ఈ ప్రబోధము వలన నా బుద్ధి, నా ప్రజ్ఞ ఎంతో పెరిగాయి అని ధర్మరాజు అనగానే నారదుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ ధర్మజా, ఏవం యో వర్తతే రాజా చాతుర్వర్ణ్యస్య రక్షణే స విహృత్యేహ సుసుఖీ శక్రస్యైతి సాలోకతాం. ఏ రాజైనా ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా ఈ ప్రకారముగా 4 వర్ణముల వారిని వారి వారి వర్ణాశ్రమ ధర్మములను కాపాడుతూ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడో అట్లాంటి రాజు ఈ లోకములో అత్యంత సుఖాన్ని అనుభవించి చివరకు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు అని నారద మహర్షుల వారు అనగానే ఇక మళ్ళీ ధర్మరాజు నారదుల వారితో ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. ఓ భగవన్ నారద మహర్షి, మీరు ఉపదేశము చేసినటువంటి రాజధర్మములన్నీ కూడా యథార్థమైనటువంటి సిద్ధాంతములు. మీరు ఉపదేశించినటువంటి వాటిని యథాశక్తిగా నేను ఆచరిస్తాను. అయితే ప్రాచీనమైనటువంటి మహారాజులందరూ ఈ విధంగానే కార్యములను ఆచరించి సంపన్నులయ్యారు. అందులో ఏమాత్రమూ సందేహము లేదు. మేము కూడా ఆ ఉత్తమ మార్గములోనే కొనసాగాలి అని కోరుకుంటున్నాము. అయితే మీరు చెప్పినవన్నీ మహానుభావులు ఆచరించినవన్నీ కూడా మేము ఆచరించగలమో లేమో అని కూడా సందేహపడుతున్నాను అంటూ ధర్మరాజు నారద మహర్షుల వారితో అంటూ ఇంకా ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మునివర నారద మహర్షి, మీరు మనోవేగము కలిగినటువంటి వారు. లోకాన్ సదా నానావిధాన్ బహూన్ భవాన్ సంచరతే. మీరు అనేక లోకాలలో ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటారు. బ్రహ్మ నిర్మించినటువంటి లోకాలను ఎన్నింటినో మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి సభను కానీ దీనికన్నా గొప్ప సభను కానీ మీరు చూశారా? ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఉంది, నాకు చెప్పండి అని ధర్మరాజు అడగగానే నారద మహర్షుల వారు ఆ ప్రశ్న విని చిరునవ్వుతోని చూసి ఆ పాండుకుమారునికి ధర్మరాజుకు తన మధురమైనటువంటి మాటలలో ఈ విధముగా సమాధానము చెబుతూ ఉన్నాడు. నాయనా యుధిష్ఠిరా, మానుషేషు నమే తాత దృష్టపూర్వా నచ శ్రుత సభామణిమయీ రాజన్ యథేయం తవ భారత. ఓ ధర్మజ, మణిమయమైనటువంటి ఇటువంటి సభను
మానవలోకములో నేను ఇంతవరకు చూడలేదు, ఇంతకు ముందు చూడలేదు, వినలేదు కూడా అంటూ నారద మహర్షుల వారు ఇంకా ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఏం చెబుతున్నారో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.